ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.30 అడుగులకు పెరిగింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి 4 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు గోదావరి వరద తాకింది. పి గన్నవరం మండలంలో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అల్లూరు జిల్లా విలీన మండలంలోనూ భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో గత 2 రోజులకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా క్రమక్రమంగా కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా అధికారులు స్వల్పంగా ఎత్తివేసి ఇక్కడి నుంచి మొత్తం 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి నీటిని విడుదల చేయడం వల్ల కోనసీమ లంక గ్రామాలకు కూడా వరద ఉధృతి తాకిందని చెప్పవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం మండలంలో లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అంటే గంటిపెదపూడి వద్ద తాత్కాలికంగా వేసుకున్న ఏదైతే నదీపై మీద వేసుకున్న గట్టు వరద నీటికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 4 లంక గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. 4 లంక గ్రామాల ప్రజలు కూడా ప్రస్తుతం నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు వస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాలకు సంబంధించి విలీన మండలాల్లో కూడా భారీ వర్షాలు కురవడం వల్ల అక్కడ కొన్ని లోతట్టు గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. విలీన మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే విలీన మండలాల్లో గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం కూడా భారీ వర్షం కురుస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యలపై కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే అధికారులు కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. అంటే వరద పరిస్థితి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రం కూడా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సిబ్బందికి సంబంధించిన సెలవులు కూడా పూర్తిగా రద్దు చేశారు. అంటే వరద ఉధృతి తగ్గే వరకు వరద ప్రవాహం తగ్గే వరకు కూడా ఇక్కడ సెలవులు కూడా రద్దు చేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కారణంగా పాపికొండల విహారయాత్రను కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు గ్రామాల ప్రజలు ఉంటాయో వాళ్ళని సురక్షితంగా తరలించేందుకు కూడా పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చాలా లోతట్టు గ్రామాల్లో రహదారులు పూర్తిగా స్తంభించాయి. చెరువులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి ఇక్కడ గోదావరి జలాలను కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి.